కేఎస్ఆర్ గారు నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల పొత్తు ఖరారైంది. మరి వారు ఆశించినటువంటి సీట్లు వారికి లభిస్తాయా? అంటే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయండి. దీనికి మొదట ఎలా చెప్పాలి అని అంటే స్థూలంగా జనసేన భాజపాతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అదే జనసేన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాజమండ్రి జైలుకు వెళ్ళి రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతున్నాము అని ప్రకటించి దానికి కొనసాగింపుగా ఆయన మేము భాజపాను కూడా ఒప్పిస్తాము అన్నాను. ఇదే ఈ మొత్తం పొత్తుకి ప్రధానమైన సూత్రధారి, పాత్రధారి రెండు కూడా పవన్ కళ్యాణ్. ఆయన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే నా లక్ష్యము అని చెప్పి, నేను అవసరమైతే కొంత తగ్గుతాను అని చెప్పి చివరి నిమిషంలో పొత్తుల్లో కూడా ఆయన సీట్లు కూడా ఆయన త్యాగం చేసి మరి ఈ పొత్తుని నిలబెట్టింది ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరి ఎగోల్ని కూడా సాటిస్ఫై, అందరి ఎగోల్ని అంటే భాగస్వామి పక్షాలు తెలుగుదేశం పార్టీ, మరి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, వాళ్ళిద్దరినీ కూడా ఎగోల్ని సాటిస్ఫై చేస్తూ ఆయన పొత్తుల్ని నిలబెట్టిన ఘనత ఎవరికన్నా ఉంది అని అంటే అది పవన్ కళ్యాణ్ గారికి. ఇకపోతే పొత్తుల్లో వీళ్ళకి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అది ఆల్రెడీ ప్రూవ్ అయిందండి. 2014 ఎన్నికల సమయంలో ఈ 3 పార్టీలు కలిసే పోటీ చేసింది. అందుకని ఆల్రెడీ ప్రజలు చూశారు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది. తదుపరి కాలంలో వైసీపీ పాలన కూడా చూశారు. వైసీపీ అరాచక అప్రజాస్వామిక పాలన తోటి విసిగెత్తిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. ఏకైక ఎజెండా నరేటివ్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటుంటారు, నరేటివ్ ఏముంది, నరేటివ్ అదే నరేటివ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తున్నారు. వాళ్ళు ఒక 6 పాయింట్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు, 6 దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఇక్కడ ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ చాలా బ్రహ్మాండమైన ప్రతిష్ట కలిగిన రాష్ట్రం. అక్కడ బౌద్ధారామం, అమరావతి బౌద్ధారామం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధారామం. మరి నాగార్జున, ఆచార్య నాగార్జునుడు, ఆయన పేరు మీద యూనివర్సిటీ కూడా. అలాంటి ప్రపంచంలో బుద్ధుని తర్వాత, గౌతమ్ బుద్ధుని తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్న గురువు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఆచార్య నాగార్జునుడు. మరి అంతటి ప్రతిష్ట కలిగిన గౌతమిపుత్ర శాతకర్ణి లక్నో దాకా పరిపాలించాడు. అంటే అమరావతి రాజధానిగా చేసుకొని ఆయన అక్కడ దాకా పరిపాలించిన ఘనత ఆంధ్రులకు ఉంది. కాబట్టి ఇది ఇక్కడ 6 నౌకా కేంద్రాలని ద్వారా వాణిజ్య వ్యాపారాలు చేసిన చరిత్ర ఆంధ్రులకు ఉంది. ఆంధ్రులు అందుకే ఇంత అభివృద్ధిగా హైదరాబాద్ లాగా ఒక గ్రోత్ ఇంజన్ ఉన్న రాజధాని లక్ష్యంగా అమరావతిని రాజధానిగా చేసుకుని పునర్నిర్మాణం చేద్దామని కలలుగన్నారు. దానికి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన పునాది రాయి అలాగే ఉండిపోయింది. కాబట్టి తిరిగి ఏ కాంబినేషన్తో అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ని లక్ష్యంగా పెట్టుకుని మరి అధికారంలోకి వచ్చారో మరింత మెజారిటీ తోటి ఈసారి 2024లో అదే కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే గతంలో జనసేన పోటీ చేయలేదు, ఈసారి పోటీ చేస్తుంది. వాళ్ళు 2 పార్లమెంట్ స్థానాలు, 1 స్థానాన్ని భాజపాకు త్యాగం చేసి 2 పార్లమెంట్ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు వాళ్ళు పోటీ చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాల్లో భాజపా, 6 పార్లమెంట్ స్థానాలు. 6 పార్లమెంట్ స్థానాలు అంటే భాజపాకు చాలా ఎక్కువ అండి.
ఎక్కువ. ఎందుకనంటే మీరు అనొచ్చు అవును. అసలు ఎవరున్నారు భాజపాలో పోటీ చేసేవాళ్ళు అని. అవును. కానీ భాజపాలో చాలా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హిందూపూర్ అడుగుతున్నారు. హిందూపూర్లో పరిపూర్ణానంద స్వామి అనే ఒక స్వామీజీని పెట్టారు. అక్కడ పోటీ చేయాలి అని ఆయన వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి, ఆయన స్వామీజీ. ఆయనకి అక్కడ సేఫ్ సీటు. రెండోది రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంకా అంతకంటే బలమైన అభ్యర్థి ఎవరు ఉంటారండి? విశాఖపట్నం మరి అది అడుగుతున్నారు. అది కాదని చెప్పి అనకాపల్లి సీఎం రమేష్ అడుగుతా ఉన్నారు. సీఎం రమేష్ బలమైన అభ్యర్థి కదా, ఆయనకి లేని ధనం ఏముంది? ఆయన మరి రాజకీయంగా ఆయన దాదాపు చాలా ప్రముఖమైన నేత కదా, అంటే మనిషి అందరికీ తెలుసు కదా. అందులో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా అక్కడ మొత్తం అంతా కూడా ఆయనకి తెలిసిన వ్యక్తులే. అట్లా ఇప్పుడు ఏలూరు సుజనా చౌదరి, ఇంకొక ఆయన, ఇద్దరు అయోధ్య రామ మందిరంలో ఎంతో మందికి దర్శన ఏర్పాట్లు చేసిన వ్యక్తి కూడా అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు ఏలూరులో. ఆయన కూడా భాజపా తరఫున ప్రయత్నం చేస్తున్నారు సుజనా చౌదరి గారితో పాటు. అట్లా ఆయన కూడా బలమైన అభ్యర్థి అవుతారు. ఇట్లా భాజపాకు అభ్యర్థుల కొరత లేదు. మాజీ ఎంపీ అరకులో మొదట గెలిచే సీటు ఈసారి అరకు అని చెప్తున్నారు. ఎందుకనంటే అక్కడ భాజపా ద్రౌపది ముర్ము గారు అధికారంలోకి వచ్చిన తదుపరి ఈ ఎస్టీల్లో చాలా మార్పు వచ్చింది. ఎస్టీల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా బీజేపీకి చెందిన శాఖలు అక్కడ ప్రచారాలు కూడా బాగా ఎక్కువ నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాలో. అందుకని ఈమెకి అక్కడ ఆల్రెడీ పోటీ చేసి ఎంపీగా పనిచేసి ఉన్నారు కాబట్టి గీతా గారు ఈసారి అదే ఫస్ట్ సీట్ గెలిచే సీట్ అని చెప్తున్నారు. అంటే రాజమండ్రి పురంధరేశ్వర్ గారికి సేఫ్ సీటే, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూతురు. అంటే ఈ కాంబినేషన్లో 6 సీట్లలో కనీసం 4 సీట్లు గెలుచుకునే పరిస్థితిలో, 5 గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతతో పోల్చుకుంటే తప్పకుండా 5 సీట్ల వరకు భాజపా గెలిచిన పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. మీకు సింపుల్, ఈ కూటమి ఎలా ఉందంటే గతంలో 39.5% తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది, 5.5% జనసేనకి రావటం జరిగింది. ఇక భాజపాకు 0.78% వచ్చినా జనసేన గతంలో పోటీ చేసిన స్థానాలు 115 స్థానాలే.